ఈ దినాల్లో మన జీవితంలో ప్రభు ఆమె దేవుడిగా గ్రహించింది, ఆయన ప్రవక్తగా తెలుసుకుంది, ఆయన మనం కనిపెట్టి మెసేజ్ తెచ్చాడు. నా నిజ స్థితిని తెలిసిన వ్యక్తికి వచ్చాడు చూడండి అన్నదా? మన నిజ స్థితిని తెలియజేస్తే మనం ఏమంటాం చెప్పండి? ఇప్పుడు కట్టె తీసుకుంటాం, లేకపోతే ఏ దగ్గర ఉంటుంది తీసుకుంటాం, అవునంటారా లేదా? అమ్మో ఇట్లయితే కష్టం, నేను ఇక్కడ రాకపోవడం మంచిది. నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ రోగం బాగా అవుతుంది, నీకున్న ఉద్యోగం యొక్క రెట్టింపు హెచ్చిస్తాడు, నీ గర్వఫలం లేకపోతే గర్వఫలం ఇస్తాడు అని అన్నాను అనుకో. అబ్బా ఏం ప్రవక్త, నేను చెప్పినట్టుగా ఇప్పుడు 10,000 ఇస్తున్నా కానీ 15,000 ఇస్తా ఇంకో దగ్గరికి పోతే అంటే మంచిదే అంటాం, ఏమక్క కదా? కనుక మన జీవితంలో ఆ ప్రభు ఏం చేసినాడు? మన నిజస్థితిని తెలియచేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి, దేవుడికి వాస్తవంగా చెప్పాలంటే నా నిజస్థితిని తెలియజేసినాడు అని ఆమె ఒప్పుకొని విడిచిపెట్టి అలాంటి స్త్రీని రక్షించాడు. తనను రక్షిస్తే ఊరి వారందరూ రక్షింపబడతారన్న సంగతి దేవుడికి బాగా తెలుసు. నిన్ను రక్షిస్తే ఇంటిని కూడా రక్షింపబడరు, ఉన్నలు కూడా ఇంటికాడ విస్తరేసుకొని పడుకుంటారు. అయ్యో వాళ్ళు ఏ సాకులు చెప్తారు తెలుసా? నీ పాడే పాటలు బాగలేవు, లేకపోతే నీకు చెప్పే వాక్యం బాగలేదు, నేను రానిగా ఏమి ఇది వాళ్ళు చెప్పే సాకులు. వారు విచ్చలవిడిగా తాగి తిని ఎంజాయ్ చేసి సినిమాలు డ్రామాలు చూస్తే ఆ నేరం చెప్పరు. వాళ్ళు మన తప్పు పట్టుకొని వేస్తుంటారు, వాయిస్తుంటారు. ఎవరు తప్పులు పడతారో ఒక దినం ఆయన భజన చేస్తాడు, ఒకరోజు ఇస్తారా? చేస్తాడా లేదా? చింతపండు చేస్తాడు. పాపమునకు శిక్ష తప్పకుండా న్యాయమైన తీర్పు తీరుస్తాడు దేవుడు. ఎన్నడూ అన్యాయపు తీర్పు తీర్చేవాడు కానే కాదు. కనుక ఆయన దేవుడుగా న్యాయం తీర్చాలి. పాపిని పరిశుద్ధుగా మాత్రానికి ఇష్టము. పాపి ఒప్పుకొని విడిచిపెట్టకపోతే తమ సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటే ఒక దినం చింతపండు చేసి అక్కడికి వెళ్ళి పంపించాడా? ధనవంతుడైన అబ్రహాములు ఏం చేసినాడు చెప్పండి? ఏం చేశాడు? పాతాళంలోకి వెళ్ళిపోయాడు, అవునా? పరదేశకు పంపించాడా? లేదు. కనుక మన జీవితంలో ఏంటంటే మనం చెప్పే సాకులు ఎన్న తగిన కావు. లేని నిందను ప్రభును నిందను మోపి అది వెళ్ళిపోతే ఏమన్నా అన్నాడా? అనలేదు. మనల్ని కూడా అంటారు. అంటే కూడా ఏం చేయాలి? మనం థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. లేని వాటిని అవునన్నట్టుగా చెప్పి బంద్ అయితే మన ఎవరి పాపానికి వారు శిక్ష అనుభవిస్తారు. అంతనా కాదా?